ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను బాధపరచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధలకు ఒక హద్దు ఉంటుంది. శ్రమను పంపించిన దేవుడే ఆ శ్రమను తొలగిస్తాడు. మనం సామాన్యంగా మనకు ఉన్న ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తాం. మన బాధలు ఖచ్చితంగా పోతాయి. ఈ భూమి మీద మన జీవితాన్ని ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం. ప్రభువు రాకడ వరకు ఆయన చిత్తములో కనిపెడదాం. ఓపికతో సాగుదాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన పరలోకపు తండ్రి మనలను ఏ ఆకారంలో చెయ్యాలనుకున్నాడో అది పూర్తి అయినప్పుడు శిక్షాదండాన్ని మన దగ్గర నుండి తీసివేస్తాడు. మనల్ని సరిచేయటానికి దేవుడు కొరడా వాడతాడు. అయితే మనం బుద్ధి తెచ్చుకుంటే దెబ్బలు ఉండవు. ఒకవేళ పరీక్షింపబడితే ఆ సమయములో మనకు అనుగ్రహింపబడిన కృప దేవునికి మహిమ తెస్తుంది. ఆయన కీర్తికి మనం సాక్షులుగా ఉండేటట్లుగా దేవుడు మనలో ఉన్న తన కార్యము జరిగించిన తర్వాత బాధలన్నీ అంతం అవుతాయి. మనం మన బాధలను సహించాలి తప్ప అవి తొలగిపోవాలని కోరుకోకూడదు. అంటే ఆయన చిత్తాన్ని జరిగించాలని కోరుకోవాలి. ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు, మరి కొంతసేపటికి మేఘాలు కమ్ముకుని సముద్రములో అలజడి కలగవచ్చు, కెరటాలు ఎగిసిపడవచ్చు. శ్రమలు కలిగిన తర్వాత పంటలు కోయబడి కొట్లలో కూర్చబడతాయి. దుఃఖకాలం పూర్తయి సంతోషం అనే పంటలు కోస్తాం. అలాగే శ్రమ తర్వాత సంతోషం కలుగుతుంది. ఒక్క మాట అండి, రాత్రిని పగలగా చేసిన దేవునికి నీ కష్టాన్ని తీయటం కష్టం అంటారా? గుర్తుపెట్టుకోండి, మేఘాల్ని పంపిన దేవుడు వాటిని తొలగించగలవాడు. కాబట్టి సంతోషంగా ఉందాం. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. లేఖనం ఇలా ఉంది, చూడుము నేను నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను అన్నాడు. ఆయన దయలో అన్నీ పొందుకుని ఆశీర్వదింపబడదాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. లేఖనములో ఇలా అన్నారు, నా ప్రియరక్షకుడు బాధ రెండవ మారు రాకుండా బాధను పూర్తిగా తీసివేయగల వాడు ఆయన కొరకు ఎదురు చూద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు మీరు. మా శ్రమలో మేము మీ చిత్తాన్ని అంగీకరించి మీ చిత్తంలో నిలవటానికి మమ్మల్ని శ్రమను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో మేము మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా శ్రమంతటి నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాలు, పశువుల్లో మీ దీవెనివ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం,
మీ పిల్లలకున్న అవసరతలన్నీ మీ కృపలో మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.